మంచిది. ప్రార్థన చేసుకొని ఇది నా వాక్యాన్ని మనం నేర్చుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొక పునరుత్థానం దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి మా ఆయుష్కాలాన్ని పొడిగించి తండ్రి మీ సన్నిధిలో నిలవబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు వందనాలు తండ్రి. ఇప్పటివరకు పాటల ద్వారా మహిమ పొందారు తండ్రి. మిమ్మల్ని ఆరాధించి గణపరిచాం ప్రభువా, మీకు వందనాలు. మీ జీవం కలిగిన మాటల కోసం మేము ఎదురు చూస్తుండగా మీ జీవ గ్రంథములో నుంచి మా జీవితాలను మార్చగలిగినట్లు, మా జీవితాలను మేలుకొల్పగలిగినట్లు మీరు మీ పరిశుద్ధాత్మ సహాయంతో మాతో మాట్లాడి మహిమ పొందమని కోరుకుంటూ ప్రార్థిస్తూ, వింటున్న బిడ్డలకు వినగల చెవిని గ్రహించి ఆలోచించి అర్థం చేసుకోగలిగిన హృదయాన్ని అనుగ్రహించమని కోరుతూ ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని సంగమా, మరొకసారి కూడి వచ్చిన దేవుని సంఘమంతటికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా మరొక ఆదివారము ఆయన సన్నిధిలో నన్ను నిలవబెట్టుకున్న తండ్రి అయిన దేవునికి ప్రభు పేరిట నేను వందనాలు, కృతజ్ఞతలు హృదయపూర్వకంగా తెలియచేసుకుంటూ ఈరోజు ఒక మంచి అంశాన్ని మనము ఆలోచన చేసుకుందామండి, నేర్చుకుందాం. జాగ్రత్తగా వినాలి. అందరూ కూడా దేవుని వాక్యం మీద మనసు పెట్టాలని మీ అందరికీ ప్రభు పేరిట నేను తెలియచేస్తున్నాండి. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం కోపం పాపమా అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. సహజంగా మనుషులకి కోపం ఉంటుంది. అది ఏ స్థాయిలో ఉంటుందో నేను చెప్పనక్కర్లేదు. అది ఒక్కొక్కరికి ఒక స్థాయిలో ఉంటుంది. కానీ అది పాపం కాదు అని మనం అనుకుంటున్నాం. కోపపడటం పాపం కాదు అని మనం అనుకుంటున్నాం. కానీ కోపపడటం పాపమో కాదో ఈరోజు వాక్యం ద్వారా విని నేర్చుకొని మనం ఇక్కడ నుంచి వెళ్ళాలని మీకు ప్రభు పేరిట తెలియచేస్తున్నా. ఏదో వచ్చాం కదా, కూర్చున్నాం కదా అని నిర్లక్ష్యంగా లేకుండా వచ్చిన ఈ ఒక్క గంటైనా జాగ్రత్తగా దేవుని మాటలను ఆలోచించి పరిశీలించాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తూ ఉన్నాను. మనకు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, అనారోగ్యం వచ్చినప్పుడు అనారోగ్యం పోవడానికి మనం మెడిసిన్ వాడుతుంటాం. అది మీ అందరికీ తెలుసు. ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్స్ ఇవన్నీ వాడుతుంటాం. మరి ఆత్మీయంగా అనారోగ్యం వచ్చిందనుకోండి, ఆత్మీయంగా బలహీనమైపోయామనుకోండి, మరి ఏ మందు వాడాలి, ఏ ట్యాబ్లెట్లు వాడాలి? ఆత్మీయంగా మనం బలహీనం అయిపోయినప్పుడు వాక్యం అనే మందు వాడాలి. అందుకే ఇక్కడికి వచ్చిన మనము వాక్యాన్ని బాగా వినాలి, వాక్యాన్ని బాగా నేర్చుకోవాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాం. మన ఆత్మీయ అనారోగ్యం పోవాలంటే, మన శరీర బలహీనతల నుంచి మనం విడిపించబడాలంటే మనం వాడవలసిన మెడిసిన్ ఏంటి అంటే దేవుని వాక్యం అనే మందు ప్రతి రోగమును తీసివేస్తుంది, ప్రతి పాపమును కడుగు వేస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా విని నేర్చుకోవాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఎలా ఉన్నామో, మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో మనకు బాగా తెలుసు. అయితే మన ఆత్మీయ స్థితిని సరిచేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే మన ఆత్మీయ స్థితిని సరిచేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎందుకుంది? మనం ఎన్నో విషయాల్లో మానుకోవాలనుకుంటున్నాం, కొన్ని విషయాలు మానుకుంటున్నాం, కొన్ని విషయాలు మానుకోలేకపోతున్నాం. అంటే కొన్ని తప్పులు తెలిసి కొన్ని తప్పులు చేస్తున్నాం. అది ఒక చెడు లక్షణం. తెలిసి మనం కావాలనే చేస్తున్నామంటే అదొక దుర్గుణం, చెడు లక్షణము అని మీకు తెలియచేస్తున్నా. మనమేం చెడు చేస్తున్నాం అని మీరు అనుకుంటే, మనం చేసే చెడు పనులలో కోపము కూడా ఒక చెడు పని. కోపము చాలా చెడ్డ పని, దుర్గుణం అని మీకు తెలియచేస్తున్నా. కోపం చెడ్డదా? అది ఎలా చెడ్డది అని మనం ఆలోచిస్తే ఈరోజు మనిషి ప్రతి చిన్న విషయానికి విసిగిపోతూ, కోపపడుతూ తల్లిదండ్రుల మీద, భార్య మీద, పిల్లల మీద
ఇంట్లో వస్తువుల మీద కోపాన్ని ప్రదర్శిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అవునా కదా? చిన్నదానికే షార్ట్ టెంపర్, చిన్నోటికే ఆ చిన్నదే పెద్దదై, ఆ పెద్దది గొడవ కేసు విడాకుల దాకా తీసుకొని వెళ్తుంది. కోపం ఎంత చెడ్డదో మీరందరూ ఆలోచించి పరిశీలించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాం. కోపం శాపమా లేదా కోపము పాపమా అని మనం ఆలోచిస్తే, అవును, కోపము పాపమో కాదు ఈరోజు మనందరం నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనిషి ప్రతి ఒక్కరూ ప్రేమానురాగాలకు దూరం అయిపోయి చిన్న విషయాలకే ఎలా మారిపోయారంటే, కంట్రోల్ చేసుకోలేనంత కోపం వచ్చేస్తుంది మనిషికి. పళ్ళు బిగించి, పళ్ళు సౌండ్ వచ్చేటట్టు పళ్ళు కొరికి ఆ మనిషి అంతా ఊగిపోతున్న సందర్భాలను మనం చూస్తాం. అంటే మనిషి కోపము అంత అన్కంట్రోల్డ్గా ఉంది. కట్టలు తెంచుకున్నంత కోపం మనిషికుంది. మరి ఆ కోపం పాపం అవుతుందా? అవును, ఆ కోపము పాపం అవుతుందని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు బయట వాళ్ళు కోపపడుతున్నారంటే పర్వాలేదు. బయట వాళ్ళు కనుక దేవుని భయం లేదు కనుక, లేకపోతే దేవుని యందు భయభక్తులు లేవు కనుక వారు కోపపడుతున్నారంటే అర్థం ఉంది. కానీ రోజు వాక్యం వింటూ, రోజు ప్రార్థన చేసుకుంటూ, రోజు ఉపవాస ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు కూడా విపరీతమైన కోపపడుతున్నారంటే అర్థం ఏముంది? మీరు ఆలోచించండి ప్రియ దేవుని సంగమా. అవునా కదా? క్రైస్తవులు కూడా భయంకరమైన కోపానికి అతీతులేం కాదండి, కోపపడకుండా ఉండేవారు కాదండి. క్రైస్తవులు ఉపవాస ప్రార్థనలు చేసేవాళ్ళు, మేము భయంకరమైన భక్తులు మనం చెప్పుకునే క్రైస్తవులైన మన వాళ్ళు కూడా సంఘాలలో, కుటుంబాలలో చాలా కోపం చూపిస్తున్నట్టుగా, చాలా కోపాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా వారి ఇళ్ళకి వెళ్తే మీకు అర్థమైంది. కోపం వచ్చినప్పుడు చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో ఎలా మారిపోయాయి అంటే, ఎన్నో వస్తువులు ఇరిగిపోవటం, ఎన్నో వస్తువులు పగిలిపోవటం, డ్యామేజ్ చేయడం, ఇలా కోపం వల్ల భార్యాభర్తల మధ్యలో గొడవలు, కోపం వల్ల భార్యాభర్తల మధ్య వివాదాలు, మనస్పర్ధలు, కోపం వలన ఎన్నో పరిస్థితులు చిన్న భిన్నమవుతున్నటువంటి కుటుంబాలు, ఎన్నో సంఘటనలు మనం చూస్తున్న కారణం ఏంటంటే, మనం తప్పు కాదు, ఏం తప్పు లేదు, కోపపడొచ్చులే అనుకుంటున్న కోపమే ఈరోజు కుటుంబ పరిస్థితులను తలక్రిందులు చేసే పరిస్థితులు ప్రతి కుటుంబంలో, ముఖ్యంగా క్రైస్తవ కుటుంబంలో ఉన్నాయి అని మీకు తెలియజేస్తున్నా. ఇంతకీ కోపం పాపమా? బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో ఏముంది అని మనం ఆలోచిస్తే ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలను చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అంటుండు. జాగ్రత్త ప్రియమైన దేవుని సంగమా, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుని వాక్యం చెప్తుంది కోపము పాపం అంటే. అవును, కోపము పాపం అనే చెప్తుంది. పాపం ఎలా అయింది వాక్యం? ఇదిగో కోపము పాపం ఎలా అయిందని వాక్యం చెప్తుంది అని మీరు ఆలోచిస్తే, ఇదిగో ఆ దేవుని మాట్లాడుతున్న ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును. వినుటకు ఎలా ఉండాలి? మనం వినడానికి ఇంట్రెస్ట్గా ఉండాలి అన్న వాక్యం చెప్తూ, మీరు ఆసక్తిగా ఉండాలి, ప్రార్థన యందు ఆసక్తిగా ఉండాలి, మంచి పనులు చేయడానికి ఆసక్తిగా ఉండాలని ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాడు. అవునా కదా? ఆత్మ ఫలాలను పొందడానికి, ఆత్మ వరాలను పొందడానికి మీరు ఆసక్తి కలిగి ఉండాలండి. కానీ ఇక్కడ వినుటకు వేగిరపడాలి. వినుటకు ఎప్పుడు వినాలి? ఈరోజు అన్న ఏం మెసేజ్ చెప్తాడో, లేదా అయ్యగారు ఏం మెసేజ్ చెప్తాడో, దేవుడు మాతోటి ఏం మాట్లాడుతాడో అని ఆసక్తితో రావాలి దేవుని మందిరానికి. వినడానికి వేగిరపడాలి. చాలామంది రావడానికి తొందర ఉండదు, కానీ పోవడానికి తొందరగా ముగిస్తే బాగుండు. ఎక్కడికైనా అంతే, ఊరికి వెళ్ళడానికైనా అంతే. మనం తొందరగా వెళ్ళాం, లేట్గా వెళ్తాం. కానీ రావడం మాత్రం వెంటనే వచ్చేయాలి. మనిషి స్వభావం అది. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఏమంటుండో తెలుసా? వినుటకు
వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. కోపము కూడా నిదానంగా ఉండాలి, తొందరపడద్దు. మీ అందరికి ఒక విషయం తెలియజేస్తున్నా, ఎప్పుడు కూడా మనిషికి షార్ట్ టెంపర్ ఉండకూడదండి. విపరీతమైన కోపం ఎవరికైతే ఉంటుందో వారికి ఖచ్చితంగా నష్టం కలిగిస్తుంది. అది పురుషుడైనా పర్వాలేదు, స్త్రీ అయినా పర్వాలేదు, పిల్లలైనా పర్వాలేదు, వృద్ధులైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు. కోపం అధికంగా మీకు ఉన్నదా, మీ జీవితంలో అది మనల్ని నాశనానికి నడిపిస్తుందన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇంకొక మాట చెప్పమంటారా? కోపం వలన నష్టం ఏంటంటే, ఎందుకనగా కోపము ఏమనుంది, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంటే, దేవుని నీతిని అడ్డుకుంటుంది. నీతి కార్యాలు చేయకుండా కోపం ఏం చేస్తుంది? అడ్డుకుంటుంది. ఇప్పుడు నువ్వు కోపడితే ప్రార్థన చేస్తావా? ఆత్మీయంగా మోకాళ్ళుని ప్రార్థించే మనసు మనకు వస్తుందా? విపరీతంగా ఇప్పుడే కోపడ్డాం, మళ్ళీ వెంటనే మోకరించి ప్రార్థించే మనసు మనకు వస్తుందా చెప్పండి? రాదండి. మనసు చంపుకోలేము, ఈగో హట్ అయిపోతుంది, వెంటనే మోకరించలేము, ఆత్మీయతలోనికి రాలేము, వాక్యము చదవలేము. దేవుని నీతినే అడ్డుకుంటుందంట. దేవుని నీతినే అడ్డుకుంటుందంటే, క్రైస్తవులే దేవుని నీతిని అడ్డుకుంటే ఇక బయట వాళ్ళు ఎలా ఉండాలి చెప్పండి? మనమే దేవుని పనులకు ఆటంకంగా మారిపోతే, మనమే ప్రార్థన చేయట్లేదు, మనమే ఆత్మీయంగా ఉండట్లేదు, మనమే దేవుని కార్యాలు జరిగించట్లేదు, ప్రతి చిన్నదానికి కోపపడిపోయి విపరీతంగా కోపాన్ని ప్రదర్శిస్తున్నాం. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మనం మాదిరిగా ఉండగలమా? ప్రార్థన చేయగలమా? ప్రార్థన చేయలేము, మాదిరిగా ఉండలేము, మోకరించలేము, వాక్యాన్ని చదవలేము. ఎక్కడ సమాధానం అనేది ఉండదు. ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదన్నాడంటే, మీరు ఎలాంటి వారంటే, కొండ మీద ఉండేవాళ్ళు, మీరు అందరికీ కనబడేవాళ్ళు, అంటే మీరు వెలుగుగా ఉన్నారు అన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారంటే లోకానికి మనం మాదిరిగా ఉండమనే కదండి ప్రభువు చెప్పాడు. లోకానికి మాదిరిగా ఉండమని ప్రభువు చెబితే, ఈరోజు మనం ఎలా ఉండమంటే, మనమే లోకానికి చెడు చేసేవారుగా, మనమే దేవుని నీతిని అడ్డుకునే వారిగా క్రైస్తవులమైన మనమే ఉన్నామంటే ఎంత బాధకరమో మీరే ఆలోచించాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్న ప్రియ దేవుని పిల్లలారా. ఈరోజు కోపం వలన భార్య భర్తకు దూరం అవుతుంది, భర్త భార్యకు దూరం అవుతుంది, అలాగే పిల్లలు తల్లిదండ్రులకు కూడా దూరం అయిపోతున్నారండి. నిజం చెప్పమంటారా? ఈరోజు కుటుంబంలో పరిస్థితులు ఏంటో తెలుసా? కేవలం కొట్టుకున్న వాళ్ళు విడిపోలేదు. మరలా చెప్తున్నా, ఈరోజు కేవలం కొట్టుకున్న వారే విడిపోయారని మీరు అనుకుంటే తప్పండి. కేవలం కోపము వలన మాటలు మాట్లాడుకొని, ఆ మాటల వలన భార్యాభర్తలు దూరం అయిపోయి, పిల్లలు దూరం అయిపోయి, చాలా వివాదాలు ఎదుర్కొంటున్న కుటుంబాలు. భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర, సమాధానం లేక, సంతోషము లేక, నెమ్మది లేక ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఈ పరిస్థితి నెలకొన్నదంటే కారణం ఏంటో తెలుసా? కేవలం కోపం. ప్రియ దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం మీరు చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. కోపపడుడి గాని పాపము చేయకుడి. అట్లుందమ్మా. మనం ఒకరి కోసం ఒకరు, మనం ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపము చెయ్యకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి అన్నాడండి. కోపం మనిషికి వస్తుందా? కోపం వస్తుందండి. మనిషికి సహజంగా కోపం వస్తుంది. కోపపడండి, కానీ ఆ కోపాన్ని ఎలా మార్చకండి అంటుండు. చెప్పాలి నోరు తెరిచి. కోపపడుడి కానీ ఏం చేయొద్దంటుండు?
పాపము చెయ్యకుడి అంటుండు. నీ కోపమే పాపం అయిపోతుంది. నువ్వు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, మనం తప్పులు చేయాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద పాపాలు చేయాల్సిన అవసరం లే. నీలో ఉన్న ఒక చిన్న చెడ్డ గుణమే, నాలో ఉన్న ఒక చిన్న చెడ్డ గుణమే ఏం చేపిస్తుందంటే దేవుని నీతిని అడ్డుకుంటుంది, చివరికి పాపముగా మారిపోతుంది. పాపం అనేది శరీరంలో ఉన్న లక్షణం, అలాగే కోపము కూడా శరీర లక్షణమే. ఈ శరీరము మనతో పాపం చేపిస్తుంది. ఎలాగైనా కార్యాల ద్వారా కానీ, చెడ్డ పనుల ద్వారా కానీ, మన క్రియల ద్వారా కానీ, మన ఎక్స్ప్రెషన్స్ ద్వారా కానీ, మన ఫీలింగ్స్ ద్వారా కానీ ఎలాగైనా ఈ శరీరము మనిషిని పాపం చేపించే ప్రయత్నం చేస్తుంది. కోపము కూడా శరీర కార్యమే, మీరు తెలుసుకోవాలి. ఈ శరీరంతో ఎలాగైనా పాపం చేయాలని సాతానుడు మనల్ని వాడుకునే ప్రయత్నం చేస్తాడు. అది తెలుసుకున్నటువంటి భక్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘానితో మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? మీరు కోపపడండి, కోపం అవసరమే, కానీ ఆ కోపం ఎలా మారకూడదట? కోపపడుడి కానీ పాపము చెయ్యకండి, సూర్యుడు అస్తమించు వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు అన్నాడు. జాగ్రత్త. సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు అని అంటున్నాడంటే, ఈరోజు కోపపడే వాళ్ళు ఎంతమంది, పాపం చేసే వాళ్ళు ఎంతమందో మీకు తెలుసా? కోపం పాపంగా మారిపోతుందని మీకు తెలుసా? కోపం ఎన్ని చెడు కార్యాలను చేస్తుందో మీకు తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలను చితకబాదే వాళ్ళు ఉన్నారు కోపముతోటి. తల్లిదండ్రులే పిల్లలను బాగా విపరీతంగా కొట్టే తల్లిదండ్రులు ఉన్నారు. ఇది నిజమా? అవును, నిజమే. ఈరోజు భార్యను విపరీతంగా కొట్టే భర్తలు ఉన్నారు. మీరు నమ్ముతారా? కోపంతో భార్య మీద కోపంతో విపరీతంగా కొట్టే భర్తలు ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా చెప్పమంటారా? భర్త మీద కోపంతో భర్తనే హత్య చేపించే భార్యలు ఉన్నారు. తెలుసా మీకు? సమాజంలో మీరు చూడండి, టీవీల్లోనూ, వార్తల్లోనూ, న్యూస్ మీడియాలోనూ మీరు చూడండి. ఇవన్నీ జరుగుతున్నందుకు కారణాలు ఏంటని మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని సంగమా, కేవలం కోపం. ఆ కోపం పాపమై పాపం హత్య వరకు దారితీస్తుంది. అలాగే ఏదో పగ తీర్చుకున్నాములే అనుకుంటే ఆ తర్వాత మనం ఎంత భయంకరమైన నరకంలోకి వెళ్ళిపోతామో మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నానండి. ఈరోజు కోపంతో చాలామంది ఇంట్లో వస్తువులను పగలగొట్టే వాళ్ళు ఒకరైతే, కోపంతో ఉద్యోగాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఒకరైతే, కోపంతో ఆస్తి అంతస్తులను పోగొట్టుకునే వారు కూడా చాలామంది ఉన్నారండి సమాజంలో. అందుకనే కోపము మన జీవితాలకు, మన కుటుంబాలకు బహు నష్టాన్ని కలిగిస్తుంది. ఎవ్వరు కూడా కోపాన్ని కొనసాగించవద్దని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నా. క్రైస్తవులుగా బాప్తిస్మము పొందిన మనందరము క్రీస్తు సద్గుణాలు మనలో ఉండాలి, కానీ సాతానుడి దుర్గుణాలు మనలో ఉండకూడదండి. మరలా చెప్తున్నా, క్రైస్తవులమైన మనము, బాప్తిస్మము పొందిన మనము, క్రీస్తు రక్తములో కడగబడిన మనము ఎలా ఉండాలంటే క్రీస్తు కలిగిన సద్గుణాలు కలిగి ఉండాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, ఇదిగో ఆత్మ ఫలములు ఏవైతే 9 ఉన్నాయో వాటిని మాత్రమే మనం కలిగి ఉండాలి, కానీ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని, ఇదిగో శరీర కార్యాలతో మనం పాపములో పడిపోకూడదని మీ అందరికీ ప్రభు పేరిట తెలియచేస్తున్న ప్రియమైన దేవుని సంగమా. కోపము పాపం అయిపోతుంది. ఆ పాపం పరిపక్వమై మరణానికి అంటుంది. అది మనల్ని నరకానికి నడిపిస్తుంది. జాగ్రత్త. కోపం 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 విపరీతమైన కోపము ఎంటాడుతుందా నేను? అయితే నీలో సాతాను ప్రవేశించిందని మర్చిపోకండి. వాక్యంలో మనం చదువుకున్నాం కదా, సాతానుకి, అపవాదికి మీరు ఏమి ఇవ్వద్దన్నాడు? అపవాదికి మీరు చోటు ఇవ్వద్దన్నాడు. విపరీతమైన కోపం నీకు వస్తుందంటే అర్థం ఏంటో నీకు తెలుసా? విపరీతంగా చిన్నదానికి నువ్వు కోపపడుతున్నావంటే నీలో ఒకడు ప్రవేశించాడు. వాడెవరు? సాతానుడు. ప్రభు చెప్పాడు ఏమన్నా తెలుసా? అపవాదికి చోటు ఇవ్వకండి అని చెప్పాడు. చిన్నదానికి పెద్దదానికి అర్థం లేకుండా ప్రతి దానికి నువ్వు కోపపడుతూ, పిల్లల మీద, భార్య మీద, భర్త మీద, కుటుంబంలో అన్నిటికీ నువ్వు కోపాన్ని చూపిస్తున్నావా? అయితే నీలో ఎవడో ప్రవేశించాడు, వాడికి నువ్వు చోటిచ్చావు అన్న సంగతి ప్రతి ఒక్కరూ మర్చిపోకూడదండి. కోపం నీలో ఎలా ఉంది, ఏ శాతం ఉంది, ఎంత శాతం ఉంది? జాగ్రత్తగా ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. ప్రతి క్రైస్తవుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. దేవుని యొక్క సద్గుణాలను అలవరుచుకోవాలి. క్రీస్తు యొక్క ప్రేమ ఫలాలను మనలో క్రియల్లో చూపించేవారిగా ఉండాలి, కానీ సాతానుడి యొక్క శరీర కార్యాలు మన క్రియల్లో మనము చూపించకూడదని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నా. పాత నిబంధనలో దేవుడు అవకాశం ఇచ్చాడు, పగ తీర్చుకోండి,
సూర్యుడిని నేను ఆపుతాను. యెహోషువ కాలంలో యుద్ధం చేయడానికి దేవుడు సూర్యుడిని ఆపాడు. ఎందుకో తెలుసా? ఆ కాలంలో దేవుడు దాన్ని అనుమతించాడు. అదే దేవుడు మరలా ఏం చేశాడో తెలుసా? క్షమాకాలం, కృపాకాలానికి వచ్చేసరికి ఏమన్నాడంటే, ఇదిగో మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండకూడదన్నాడు. ఆహా, మన దేవుడే కదా, పాత నిబంధనలో పగ తీర్చుకోమని చెప్పాడు. ఇదిగో నేను సూర్యుని ఆపుతానని చెప్పాడంటే, మరి అక్కడ చెప్పిన దేవుడే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమన్నాడంటే, ఇదిగో సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు అని దేవుడు చెప్పాడు. అలా మన కోపము నిలిచి ఉండకుండా మనం చూసుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచించండి. చాలామంది పాత నిబంధనలో ఉంది కదా, నేను కొత్త నిబంధనలు కూడా చేస్తానంటుండు. దేవుడే పరిస్థితులను మార్చినప్పుడు నువ్వు అన్ని రూల్స్ మాట్లాడకూడదని మీ అందరికీ ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నా. బహు చెడ్డదండి కోపం. కోపమున కోసిన ముక్కు శాంతమున రాదని పెద్దల సామెత ఉంది. ఎవరికో కోపం వచ్చింది, భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడిండ్రు, తొందరపడి ముక్కు కోసేసిండు. ఇక తర్వాత ఆలోచించిన తిరిగి రాదు. తొందరపడి ఏదైనా చేసామా, నష్టము పూడ్చుకోవాలంటే చాలా కాలం పడుతుంది. ఎవరు కూడా తొందరపడద్దు, షార్ట్ టెంపర్గా మాట్లాడొద్దు. ఆలోచించి పరిశీలించి నిజమా అబద్ధమా అని తెలుసుకొని మీరు మాట్లాడాలి. అప్పుడు అక్కడ పరిస్థితులన్నీ వివాదాలకు దారితీయకుండా, ఎడబాటుకు దారితీయకుండా సమాధానకరమైన పరిస్థితులు ఉండడానికి అనుకూలత ఏర్పడుతుందని మీకు తెలియజేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మరొక మాటను మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూద్దామండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ఆత్రపడి కోపపడవద్దు, ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖనివాసము చేయును. కోపము సుఖనివాసం చేయనన్నాడు. ఈ మాట చాలా లోతైన మాట అండి. ఆత్రపడి అన్నాడు. ఆత్రపడి అంటే చెప్పాలందరూ. ఆత్రపడి అన్నాడు. ఆత్రపడి అంటే ఏంది? తొందర. ఎందుకంత తొందర? వెనక ముందు ఏం ఆలోచన వద్దా? నీకు నోటికొచ్చింది మాట్లాడేస్తావా? నోటికొచ్చింది అనేస్తావా? వివేకము అవసరం లేదా? కొంచెం సహనం అవసరం లేదా? ఓర్పు అవసరం లేదా? నువ్వు ఈ మాట మాట్లాడితే పరిస్థితులు ఏం మారుతాయో నీకు తెలుసా? ఈ మాట అనొచ్చా, ఈ మాట అనకూడదా అనే ఆలోచన, సమయోచితమైన జ్ఞానముతో మాట్లాడమని దేవుడు మనకు చెప్పినప్పుడు క్రైస్తవులమైన మనం ఎలా మాట్లాడాలో ఎప్పుడైనా ఆలోచించారా? అందుకని దేవుడు అంటుండు, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసం చేస్తుందట. బా, ఈ మాట విన్న తర్వాత జ్ఞానవంతులు ఎవరైనా బాగా ఆలోచించాలండి. ఒకరు ఆవేశపడిపోతున్నారంటే, ఒకరు తొందరపడి కోపపడుతున్నారంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన పేరేంటి చెప్పండి? మీ బైబిల్లో ఏమని రాయబడింది? మీ బైబిల్లో ఏమని రాయబడింది? బుద్ధిహీనులు అని రాయబడింది. అంటే బుద్ధిమంతులైతే ఆలోచించి మాట్లాడతారు, బుద్ధిహీనులైతే ఆవేశంగా మాట్లాడతారు. బుద్ధిమంతులు, మరలా చెప్తున్నా, బుద్ధిమంతులైతే ఆలోచించి మాట్లాడతారు, బుద్ధిహీనులైతే ఆవేశంతో మాట్లాడతారు. కానీ ఆవేశం అనర్థం, ఆవేశం అనర్థం, ఆవేశం నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పరువు నష్టం, కుటుంబం నష్టం, చాలా నష్టం, సమాధానం నష్టమైపోద్ది. ఇదిగో చివరికి పరలోకమే అందుకోకుండా పోతాం. జాగ్రత్త. కోపం ఇంత పాపమా? కోపం వల్ల ఇంత పాపం జరుగుతుందా? అవును. కోపపడితే, అతిగా మనం ఆవేశపడితే ఏమీ మిగలదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమీ మిగలదండి. జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా పరిశీలించండి. దేవుడు అంటుండు, ఇదిగో కోపము బుద్ధిహీనుల్లో సుఖ నివాసం చేస్తుందట. నువ్వు తొందరగా కోపడుతున్నావంటే దాని అర్థం ఏంటంటే మనం బుద్ధిహీనులమని. ఆలోచించి మాట్లాడుతున్నావంటే అర్థం ఏంటో తెలుసా? మీరు బుద్ధిమంతులని. మీరే ఆలోచించుకోండి. తొందరపడి మాట్లాడుతున్నామా, ఆవేశంగా మాట్లాడుతున్నామా, ఆలోచించి మాట్లాడుతున్నామా? మనం ఆలోచించి మాట్లాడితే దేవుడు మనల్ని బలా మంచి నమ్మకమైన దాసుడా రా, లోకం పుట్టక మునుపు నీ కోసం ఏర్పాటు చేసిన పరలోకాన్ని స్వతంత్రించుకో అంటాడు దేవుడు. కానీ తొందరపడి మాట్లాడినమా, ఇదిగో మీకోసం ఏర్పాటు చేసిన నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళి పాత్రులు కండి అంటాడు.
కుడివైపున ఉన్నవారిని, ఎడమ వైపున ఉన్నవారిని జడ్జిమెంట్కు నిలబెట్టినప్పుడు ఎక్కడుంటామో తెలుసా? మనం అతిగా కోప్పడితే, అతిగా ఆవేశపడితే ఇదిగో ఎడమ వైపు గ్రూపులోకి వెళ్ళిపోతాం. ప్రియ దేవుని పిల్లలారా, కోపము పాపమై, ఆ పాపం మన పట్ల శాపమై అది మనకు నరకాన్ని తీసుకొస్తుందన్న సంగతి మీరు మర్చిపోవద్దని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాడు. అందుకని మనం తొందరపడి కోపపడకూడదు. కోపం వలన మనం ఏం చేసుకుంటామో కొన్నిసార్లు మనకే తెలియదు. కొంతమంది గోడకేసి కొట్టుకుంటుంటారు, కొంతమంది తలకాయ పగలు కొట్టుకుంటుంటారు. మొన్న ఒక పంచాయతీ చేసినామండి, అక్కడ ఎంత నష్టం అంటే కుటుంబానికి నష్టము, పిల్లలకు నష్టము, చాలామందికి నష్టం, వస్తువులన్నీ నష్టం. నో, కోపం ఎవరికైనా నష్టాన్ని కలిగిస్తుంది. ఆ కోపం ఎవరిని ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. నిన్న రీసెంట్గా ఒక సంఘటన పేపర్లో చదివినాం. ఒక పాపకి విపరీతమైన కడుపుల నొప్పి వచ్చేసిందట. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించారు, అయినా తగ్గలేదు. ఇక ఏం చేయాలని అర్థం కాక అమ్మాయికి బాగా కోపం వచ్చేసి నా బ్రతికెందుకు అనుకుంది. ఎవరు లేనప్పుడు చూసి మొత్తం కిరోసిన్ పోసుకొని తగలబెట్టేసుకుంది. ఈరోజు చచ్చిపోయింది. నిన్న జరిగిన సంఘటన ఇది. ఏమండి, జీవితం అంతటితో ఆగిపోతుందా? జీవితం అంతటితో సెట్ అయిపోతుందంటే ఇంకా భయంకరమైన పరిస్థితులు ఆ అమ్మాయిని కాపాడలేకపోయినాయి. ఒక్క క్షణంలో తీసుకున్న ఆత్రపడి అన్నాడు అక్కడ. ఆత్రపడి అంటే తొందరపడి, ఆవేశపడి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా నష్టం, మీ జీవితాలకు తీరని నష్టం కలిగిస్తాయని ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నా. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనలో ఇందాక చెప్పుకున్నట్టుగా క్రీస్తు యొక్క సుగుణాలు రావాలంతే తప్ప సాతాను యొక్క దుర్గుణాలు మనలో ఉండకూడదని ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నా. ఒక మొక్కను నాటామనుకోండి, మనం ఒక మొక్కను నాటితే అది స్థిరంగా ఎదుగుతుంది. ఒక మొక్కను నాటినప్పుడు మన ఇంటి పక్కల, మన చుట్టుపక్కల ఒక మొక్కను నాటినప్పుడు ఆ మొక్క స్థిరంగా ఎదిగినట్టుగానే దేవునిలో బాప్తిస్మం పొందిన మనము స్థిరంగా ఎదుగుతూ ఉండాలి. రోజు రోజుకి మనలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆత్మ ఫలాలన్నీ రోజు రోజుకి మనలో పెరగాలి. మనలో ఆత్మీయ అభివృద్ధి జరగాలి. అంతేకాని ఇంకా శరీర కార్యాలు, కోపము, పాపము, శాపము, దరిద్రము, శరీర కార్యాలన్నీ మనలో అభివృద్ధి జరగటం వలన దేవుడు ఏమీ సంతోషించడు. ప్రియ దేవుని పిల్లలారా, మన వలన దేవునికి మహిమ రాదు అని మీ అందరికీ ప్రభు పేరిట తెలియచేస్తున్నా. ఈరోజు మీరు ఎలా ఉన్నారో ఆలోచించండి. మనకు మనం పరిశీలించుకుందాం, మనకు మనం చెక్ చేసుకుందాం. కోపం ఎంత చెడ్డదంటే, ఎంతోమంది రాజుల చరిత్రలను మీరు పరిశీలిస్తే కోపం వల్ల చాలా రాజ్యాలు కూలిపోయినాయి. మీకు తెలుసా? చరిత్రను పరిశీలించండి. కోపం పడడం వలన చాలా రాజ్యాలు కూలిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కోపం వలన ఊగిపోయిన వారు ఈరోజు చాలామంది జైల్లోకి వెళ్ళిపోయారు. కోపం ఆ కోపం అనర్థం కలిగించి మీడియా ముందుకు వచ్చి ఊగిపోయిన వాళ్ళందరూ ఈరోజు జైల్లో ఊసలు లెక్క పెడుతున్నారు. మీకు తెలుసా? కోపపడకూడదండి. కోపము ఏ ఒక్కరికి మంచిది కాదు. ఆ కోపము మన శరీరానికి దెబ్బలు తీసుకొస్తుంది. నోరా వీపుకు దెబ్బలు తేకు అని సామెత ఉంది. అంటే కోపం వల్ల నువ్వు మాటలు మాట్లాడితే ఆ తర్వాత నీ వీపుకు దెబ్బలు వస్తాయని మనందరికీ తెలిసిన మాట. ఈరోజు కోపం వలన చాలామంది భార్యాభర్తలు విడిపోయి వేరుగా బతుకుతారు. కేవలం కోపం, అంతే, కేవలం కోపం. ఈరోజు భార్యాభర్తలు దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే వారి మధ్య వచ్చిన యుగోలు, ఆ యుగోల వలన వచ్చినటువంటి కోపం. ఆ కోపం ఈరోజు నష్టాన్ని కలిగించింది. భార్యాభర్తలు విడిపోయి బ్రతుకుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కోపం వలన పిల్లలు తల్లిదండ్రులకు దూరం అయిపోతారు. తెలుసా మీకు? కోపం వలన పిల్లలు తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు. జాగ్రత్త. దయచేసి మీ కోపాన్ని మీరు కంట్రోల్లో ఉంచుకోండి. మీ శరీరాన్ని మీ కంట్రోల్లో ఉంచుకోండి. మనము మన స్వాధీనములో, మన కంట్రోల్లో ఉండాలి అని మీ అందరికీ ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. ఎన్ని సమస్యలు వచ్చినా సహనముతో భరించాలి తప్ప కోపాన్ని మనము తీసుకోకూడదు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్రభు కంట్రోల్ చేసుకున్నాడండి కోపాన్ని. నిజంగా చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చూడండి. కోపం గురించి దేవుడు ఏమంటుండే? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, సమస్తమైన, ముందు నుంచి చదివితే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును
మీరు విసర్జించండి అంటుండండి. కోపమును మనం విసర్జించేసేయాలి. సమస్తమైన దుష్టత్వమును మనం విసర్జించాలి. ఇదిగో ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సమస్తమైనటువంటి దుష్టత్వమును విసర్జించండి అంటుండంటే వాటిని వదిలేయండి అని దేవుడు చెబుతుండు. కోపాన్ని వదిలిన కుటుంబాలు చాలా చాలా సమాధానకరంగా ఉంటాయి. ఈరోజు మనల్ని మనం పరిశీలించుకుంటే, మనల్ని మనం నిజంగా ఒకసారి చెక్ చేసుకుంటే, మనం కోపంతో ఊగిపోతున్నామా? మనలో కూడా పాపం ఉందా అంటే కోపం వలన మనం కూడా పాపం చేస్తున్నామేమో ఒక్కసారి మనల్ని పరిశీలించుకోవాలని మీ అందరికీ తెలియచేస్తున్నానండి. కోపం ఎలాగా మారిపోతుందంటే, ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 54వ వచనం చూడండి. కోపము ఎలాంటి పరిస్థితులను తీసుకొచ్చిద్దో మీకు చూపిస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికారంట. మనం కూడా కొంతమందిని చూస్తే పళ్ళు కొరుకుతుంటాం, అవునా కదా? ఊగిపోతుంటాడు మనిషి. ఆ కోపం మంచిది కాదు. ఆ కోపంతో ఏం చేశారో తెలుసా? రాళ్ళు తీసుకొని కొట్టి చంపేశారండి. ఎవరిని? స్టెఫెన్ గారిని. అక్కడున్న మనుషులు మంచి పని చేసేవారిని, దేవుని సువార్త ప్రకటించేవారిని, ఏదో కోపం వలన ఊగిపోయి ఆలోచించకుండా, ఆయన చేసేది మంచా చెడు అనేది ఆలోచించకుండా రాళ్ళు తీసుకొని కొట్టి చంపే పరిస్థితికి వచ్చారంటే ఇప్పుడు కోపం ఏమైపోయింది అన్నట్టు? కోపము పాపం అయిపోయింది. ఒక మనిషిని హత్య చేయటానికి దారితీసింది. కానీ స్టెఫెన్ గారు ఏమన్నా పాపం చేశాడు? అక్కడ దేవుని గురించి మాత్రమే ప్రకటిస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని గురించి ప్రకటిస్తున్నప్పుడు దేవుని గురించి ప్రకటిస్తడం పాపమైంది అన్నట్టు అక్కడున్న మనుషులు వారికి ఏమైందో ఇదిగో ఊగిపోయి పళ్ళు కొరికి రాళ్ళు తీసుకొని కొట్టి చంపారండి. ఎంత పాపం చేశారో మీరు ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. అసలు ఒకప్పుడు పౌలు గారి పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా. ఒకప్పుడు పౌలు గారు ఎలాంటి వాడు? నేను హింసకుడును, దూషకుడును, హానికరుడును అన్నాడు. సంఘాన్ని అయితే హింసించాడు. భయంకరమైన కోపం. పౌలు గారికి భయంకరమైన కోపం. పౌలు గారు వస్తున్నాడు అంటేనే అందరు భయపడి ఊర్లలో వాళ్ళందరూ వీధుల్లో లేకుండా ఇళ్లల్లోకి వెళ్ళి తలుపులు పెట్టుకొని దాక్కున్న పరిస్థితులు. పౌలు గారికి అంత కోపం. అలాంటి పౌలు గారు ఎలా మారిపోయాడు తెలుసా మీకు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, అన్నిటిని వదిలేసుకున్నాడు. ఇప్పుడు కోపము లేదు, ద్వేషము లేదు, పగ లేదు. ఎవరైనా ఆయన్నే కొట్టారనుకోండి, తిరిగి ఒక్కరిని కూడా కొట్టలేదండి. యేసు ప్రభు ఎలా భరించాడు, సహనాన్ని ఎలా కంట్రోల్ చేసుకున్నాడు మీకు తెలుసు కదా. కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకుండు? సహనముతో అన్ని భరించాడు. కొట్టినా పడిండు, తిట్టినా పడిండు, తిరిగి ఒక్కరిని కూడా దూషించలేదు. మన కోపము మంచి చెయ్యాలి. యేసు ప్రభు కోపపడిండు కదా అని కొంతమంది ప్రశ్న వేస్తారు. యేసు ప్రభు యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కోపపడిండు. కానీ ఆ కోపము నష్టం కలిగించిందా, మేలు చేసిందా? అందరు గుర్తించాలి. ఈరోజు మన కోపము నష్టం కలిగిస్తుందా, మేలు చేస్తుందా? నీ కోపము నీ పిల్లల్ని గద్దిస్తే ఆ పిల్లలు బాగుపడేదానికైతే మంచిదే, తప్పేమీ లేదు. యేసుక్రీస్తు దేవాలయంలోకి వెళ్ళి అక్కడ జరుగుతున్న బిజినెస్ అంతటినీ తొలగించాడు. దేవుని మందిరం ఏం జరగాలి? దేవుని మందిరంలో బిజినెస్ జరగాల, ఆరాధన జరగాల? ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా అక్కడ ఆరాధన జరగాలి కానీ అక్కడ బిజినెస్ జరగకూడదు. కానీ యేసుక్రీస్తు దేవాలయంలోకి వెళ్ళేసరికి అక్కడేం జరుగుతుంది? బిజినెస్ జరుగుతుంది. రూకలు అమ్మటం, గువ్వలు అమ్మటం, పావురాలు అమ్మటం, అవునా కదా? ఇదిగో రూకలు మార్చుకోవడం, ఇది జరుగుతుంటే నా దేవాలయమును దొంగల గుహగా మార్చారు మీరు అన్నాడు. అందరిని తాళ్ళు తీసుకొని కోపంతో కొట్టి తరిమేశాడు. అక్కడ పాపాన్ని పారదోలి పరిశుద్ధతను తీసుకొచ్చాడు. మంచి చేశాడు, జరగాల్సిన దాన్ని జరిగించాడు, వారిని గద్దించాడు, దేవుని కార్యాన్ని జరిగించాడు. మనం కోపపడితే మంచి జరగాలి. అందరికి చెప్తున్నా మరలా, నీ కోపము ఒకరికి మంచి చేసేదిగా ఉండాలి. నీ కోపము ఒకరికి హాని చేసేదిగా ఉండకూడదు. నీ కోపము ఒక కుటుంబాన్ని కట్టేదిగా ఉండాలి. నీ కోపము ఒక కుటుంబాన్ని పడగొట్టేదిగా ఉండకూడదు. నీ కోపము నీ కుటుంబాన్ని కట్టేదిగా ఉండాలి, నీ కుటుంబాన్ని పడగొట్టేదిగా ఉండకూడదు. నీ కోపము నిన్ను పరలోకం తీసుకెళ్లేదిగా ఉండాలి, నీ కోపము నిన్ను నరకానికి తీసుకెళ్లేదిగా ఉండకూడదు. నీ కోపము నీ పిల్లల్ని దగ్గర చేయాలి, నీ కోపము నీ పిల్లల్ని దూరం చేయకూడదు.
చేయకూడదు ప్రియ దేవుని పిల్లలారా. తెలుసా మీకు? నీ కోపం నీ పిల్లల్ని దగ్గర చేయాలి, కానీ నీ కోపం నీ పిల్లల్ని దూరం చేయకూడదు. ఈరోజు చాలామంది పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడట్లేదు. కారణం ఏంటో తెలుసా? కోపం వల్ల పిల్లలే మాట్లాడట్లేదండి. కోపం వల్ల తల్లిదండ్రులు కూడా మాట్లాడట్లేదండి. కోపం వల్ల చాలామంది ఇదిగో విడిపోతున్నారు. ఎన్నో హత్యలు కూడా జరుగుతున్నాయి. కోపము భయంకరమైన నష్టాన్ని కలిగిస్తుంది ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి మన కోపము దేవుని నీతిని నెరవేర్చకుండా అడ్డుకుంటుందేమో. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాల్సిందిగా మీ అందరికీ ప్రభు పేరిట తెలియజేస్తున్నా. మనం కోపపడవచ్చు, కానీ పాపము చేయకూడదండి. పాపం చేస్తున్నామా మనం? అవును. ఎక్కువగా కోపపడి సహనాన్ని కోల్పోయి, ప్రేమను కోల్పోయి, దయ దాక్షిణ్యము లేకుండా, కనికరము లేకుండా, దేవుని సుగుణాలు లేకుండా ఈరోజు చాలామంది కోపం వలన పాపం చేస్తున్నారు. జాగ్రత్త. మన కోపం కూడా దేవుని నీతిని నెరవేర్చకుండా అడ్డుకుంటుందేమో. దేవుని నీతిని నెరవేర్చకుండా మనం అడ్డుపడితే ఇదిగో మనం అపవాదికి చోటిచ్చిన వారం అవుతాం. అపవాది మనల్ని ఇదిగో చివరికి నరకానికి తీసుకొని వెళ్తాడు. అందుకని దేవుని సుగుణాలు మనం కలిగి ఉండాలి, కానీ సాతానుడి దుర్గుణాలు మనం కలిగి ఉండదు. కేవలం దేవుని పిల్లలుగా ప్రేమ ఫలాలు మాత్రమే మనం కలిగి ఉండాలి, కానీ ఇదిగో శరీర కార్యాలను మనం కలిగి ఉండకూడదు. కోపం పాపం అంటే అవును, కోపము పాపమే. దానిని మనం పాపముగా మార్చుకోకూడదు. అందరికీ కోపం ఉంటుంది, కానీ మన కోపము మంచి చేయాలి, కానీ మన కోపము ఎవరికి చెడు చేయకూడదు, ఎవరికి హాని చేయకూడదని ప్రభు పేరిట మీ అందరికీ తెలియచేస్తున్న ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి కోపపడండి, అవసరతను బట్టి మాత్రమే కోపపడండి. పిల్లల్ని గద్దించండి, అవసరతను బట్టి మాత్రమే గద్దించండి. మీ భర్తను గద్దించండి, అవసరతను బట్టి మాత్రమే గద్దించండి. మీ భార్యను గద్దించండి, అవసరమును బట్టి మాత్రమే గద్దించండి. కోపపడండి, అవసరతను బట్టి మాత్రమే కోపపడండి. కానీ ఆ కోపము పాపముగా మారకుండా చూసుకోవాలని సంఘమైన మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్న ప్రియ దేవుని పిల్లలారా. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కోపపడుడి, కానీ పాపము చెయ్యకుడి అని మనల్ని హెచ్చరిస్తుంది ప్రియ దేవుని సంగమా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి పరిశీలించి మన జీవితాల్లో ఇంకా మనం కోపపడుతూ ఉన్నామేమో, కోపం అనే దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నామేమో. అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాం, కానీ ఒక్క కోపం వలన దేవుని నీతి మనలో నెరవేర్చుకోకుండా అడ్డుకుంటున్నామేమో. ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలని, ఈ వాక్యమైన నీలో సరిచేసుకోవాల్సింది ఏమైనా ఉంటే, నాలో సరిచేసుకోవాల్సింది ఏమైనా ఉంటే మనం సరిచేసుకునే వారిగా ఉండాలని ప్రభు పేరిట తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు. చెప్పబడిన ఈ మాటలు మా బ్రతుకుల్లో పాటించుటకు తండ్రి, మా బ్రతుకులను సరిచేసుకొనుటకు, మాలో ఏమైనా కోపం ఉందేమో ఆ కోపము పాపముగా మారుతుందేమో. నిజమే ప్రభువా, నా కోసమే మాట్లాడావేమో, నన్ను నేను సరిచేసుకోవడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు వందనాలు. నాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో, విన్న ప్రతి ఒక్కరి బ్రతుకులను ఆయన మీరు మార్చండి ప్రభా. కోపంతో ఊగిపోతున్న వారందరినీ తండ్రి కంట్రోల్ చేసి మీ ఆత్మ ఫలాలు వారికి కలిగించి ఆయన మరి ప్రతి ఒక్కరిని మీ స్వాధీనములో ఉంచుకొని ఆత్మ ఫలాలు కలిగే వారిగా ఉండినట్లు, కోపము పాపముగా మారకుండా, మా బ్రతుకులకు శాపముగా మారకుండా, మేము నిత్య నరకాగ్నికి పాత్రులముగా కాకుండా తండ్రి, నీవిచ్చే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే పిల్లలుగా మాకు సహనమును, ధైర్యమును, కనికరమును, ప్రేమ, దయ, దాక్షిణ్యులుగా మేము ఉండునట్లు నీ కృపను అనుగ్రహించమని కోరుతూ ప్రార్థిస్తూ తండ్రి, మీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.